హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మనకు ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. మన యొక్క ఏపీలో ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది. సో, పరిస్థితి కూడా అయితే విషయం అయితే ఉంది. సో, ఈ మనకు ఈ విషాదం ఎక్కడ జరిగింది, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు ప్రూఫ్ చూపించాలి కాబట్టి, ఆ ప్రూఫ్ అనేది స్టిక్ చేస్తున్నాను. సో, ఇక మీరు ప్రూఫ్‌లో మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఇక్కడ మనము కదిరి రూరల్ మండలము ఇక్కడ కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్‌లయితే పేలాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలైతే కోల్పోయారు. ఇక మరో 10 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. గ్యాస్ మంటలు చుట్టుపక్కన వ్యాపించడంతో భారీ ప్రమాదం అయితే జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడ ఘటనా స్థలానికైతే చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో గాయపడినటువంటి వారిని వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం దాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఆల్రెడీ తమిళంలో కూడా అయితే పెట్టాము. సో, అది ధ్వంసమైనటువంటి ఇల్లు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులైతే తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉందని సమాచారము. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్యాస్ మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయపడి పరుగులైతే తీశారు. సో, ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క ఏపీలో శ్రీ సత్యసాయి జిల్లా ఇక్కడ కదిరి రూరల్ మండలము కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో ఈ ఘటన అనేది చోటు చేసుకుంది. నలుగురు అయితే అక్కడికిక్కడే మృతి చెందారు. అలాగే మళ్ళీ మనకు 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా మనకు చాలామంది ఇంకా గాయపడ్డారని చెప్పేసి ఇక్కడైతే అధికారులు అయితే చెబుతున్నారు. సో, వారిని హుటాహుటిన హాస్పిటల్‌కి అయితే తరలిస్తున్నారు. సో, ఇప్పుడు ఎంతమంది గాయపడ్డారు ఏంటనేది మనకు పోలీసు అధికారులు మనకు వివరిస్తానండి. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.